హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అలానే మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. టాపిక్లోకి వచ్చేస్తే ఈ వీడియోలో మనం క్యాపిటల్ గెయిన్ బేసిక్స్ గురించి కొంచెం టచ్ చేద్దాం. మనం క్యాపిటల్ గెయిన్స్ మీద చాలా వీడియోస్ చేసాం, కానీ అసలు క్యాపిటల్ గెయిన్స్ గురించి బేసిక్ ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వర్సెస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఒకసారి క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటన్నది సింపుల్గా చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ గెయిన్స్కి ఒక డెఫినేషన్ ఉంది, బట్ అదంతా చెప్పి మీకు కాంప్లికేట్ చేయను, సింపుల్గా చెప్పేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మన దగ్గర ఉండే ఏ ఫిక్స్డ్ అసెట్స్ అయినా కానీ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్లోనే కవర్ అవుతాయి. అగ్రికల్చర్ ల్యాండ్ వాటికి మినహాయింపు ఉంది, అవి కాకుండా మిగిలినవన్నీ కూడా క్యాపిటల్ అసెట్సే. సో మనం రెగ్యులర్గా డీల్ చేసే షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బిల్డింగ్స్, ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ అసెట్సే. సో ఇలాంటి క్యాపిటల్ అసెట్స్ మీరు అమ్మినప్పుడు గెయిన్ వస్తే, అంటే ప్రాఫిట్ వస్తే, దాన్నే మనం క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. సో ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్లో కవర్ అయిన అసెట్స్ని మీరు అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తే అటువంటి ప్రాఫిట్నే మనం క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. ఈజీగానే ఉంది కదా. ఎగ్జాంపుల్కి మీరు ఒక ల్యాండ్ కొన్నారు, కొన్నది ₹1,00,000కి, దాన్ని కొంతకాలం తర్వాత మళ్ళీ అమ్మేశారు. అమ్మినప్పుడు మీరు 5 lakhsకి అమ్మారనుకోండి. సో అలా అమ్మినప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆ ల్యాండ్ మీద? మీరు 1 lakh కొని 5 lakhsకి అమ్మారు కదా, సో 4 lakhs కదా ప్రాఫిట్. మామూలు భాషలో అయితే మనం దీన్ని ప్రాఫిట్ అని అంటాం, అదే ఇన్కమ్ ట్యాక్స్ భాషలో అయితే దీన్నే క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు. ఇది క్యాపిటల్ గెయిన్స్ అని అంటే. ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ అసెట్ అయితే క్యాపిటల్ అసెట్ డెఫినేషన్లో కవర్ అవుతుందో ఆ అసెట్పై ప్రాఫిట్ వస్తేనే దాన్ని మనం క్యాపిటల్ గెయిన్ అని అంటాం, అన్ని అసెట్స్ మీద కాదు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో మీకు క్యాపిటల్ గెయిన్ అంటే ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఎప్పుడు అంటామో, అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఎప్పుడు అంటామో చూద్దాం. మీరు ఏదైనా అసెట్ అమ్మి ప్రాఫిట్ వచ్చినప్పుడు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుందా లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుందా అనేది మీరు అమ్మిన అసెట్, అలానే ఆ అసెట్ని మీరు ఎన్నాళ్ళు కలిగి ఉన్నారు అనే వాటిపై డిపెండ్ అయి ఉంటుంది. ఎన్నాళ్ళు కలిగి ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్లో దాన్నే హోల్డింగ్ పీరియడ్ అని అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ అసెట్ అంటే నేచర్ ఆఫ్ అసెట్ పైన, అలానే హోల్డింగ్ పీరియడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, షార్ట్ టర్మ్ గెయినా లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా అనేది. బడ్జెట్ 2024 తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్లో 2 హోల్డింగ్ పీరియడ్స్, 12 months అండ్ 24 months. ఈ పీరియడ్లోపు అసెట్ అమ్మేశారా లేకపోతే ఆ పీరియడ్ దాటి హోల్డ్ చేసి అమ్మారా అన్న దాన్ని బట్టి మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది డిసైడ్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, మొత్తం క్యాపిటల్ అసెట్స్ని మనం 2 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటే, ఒక కేటగిరీ వచ్చేసి లిస్టెడ్ సెక్యూరిటీస్ అండ్ రెండోది వచ్చేసి అదర్ అసెట్స్. లిస్టెడ్ సెక్యూరిటీస్లో మీకు షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. అదర్ అసెట్స్లో మీకు గోల్డ్, ల్యాండ్, బిల్డింగు, ఇంకా వేరే అసెట్స్ ఏమైనా ఉంటే అలాంటివన్నీ కూడా ఈ కేటగిరీలోనే వస్తాయి. కేటగిరీ 1కి హోల్డింగ్ పీరియడ్ 12 months అండ్ కేటగిరీ 2కి వచ్చేసి, అంటే అదర్ అసెట్స్కి హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 24 months. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కేటగిరీ ముందు మాట్లాడుకుందాం. ఈ కేటగిరీలో కవర్ అయిన అసెట్స్ని మీరు 12 months పాటు హోల్డ్ చేసి అమ్మి ప్రాఫిట్ వస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే 12 months కన్నా ఎక్కువ కాలం మీరు కలిగి ఉండి అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎగ్జాంపుల్కి మీరు ఈక్విటీ షేర్ని మీరు ₹100 కొన్నారు, అదే షేర్ని మీరు 15 months తర్వాత ₹150కి అమ్మారనుకోండి. ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్? ₹50 కదా. ₹50 ప్రాఫిట్ని మనం ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. ఎందుకని అంటే మీరు ఈక్విటీ షేర్ని 12 months కన్నా ఎక్కువ కాలం ఉంచుకున్న తర్వాత అమ్మారు కాబట్టి. అర్థమైంది కదా. అదే షేర్ని మీరు 9 months లోపు అమ్మేసి ₹50 ప్రాఫిట్ వస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, ఎందుకంటే మీరు 12 months లోపు అమ్మేశారు కాబట్టి. అదే ఇప్పుడు సెకండ్ కేటగిరీ చూస్తే మీకు 12 months కదా హోల్డింగ్ పీరియడ్ సెకండ్ కేటగిరీలో కవర్ అయిన అసెట్స్కి అన్నిటికీ. సో 24 months లోపు అమ్మారా లేకపోతే 24 months తర్వాత అమ్మారా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా అనేది. సో ఈ కేటగిరీలో కవర్ అయిన అసెట్స్ని మీరు 24 months పాటు హోల్డ్ చేసి అమ్మి ప్రాఫిట్ వస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే 24 months కన్నా ఎక్కువ కాలం మీరు కలిగి ఉండి అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ముందు మాట్లాడుకున్న ల్యాండ్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటే, ఆ కేసులో ఏంటి, ల్యాండ్ని ₹1,00,000కి కొని 5 lakhsకి అమ్మితే వచ్చిన ప్రాఫిట్ ఎంత? 4 lakhs కదా. ఈ ల్యాండ్ మీరు 24 months లోపు, అంటే సంవత్సరంలో కానీ 15 monthsలో కానీ లేదా ఎప్పుడైనా కానీ 24 months లోపు అమ్మేసి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ప్రాఫిట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అదే 24 months కన్నా ఎక్కువ కాలం ఆ ల్యాండ్ని కలిగి ఉండి ఆ తర్వాత అమ్మి ప్రాఫిట్ వస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. సో ఎలా ఉంటుందన్నమాట అంటే అసెట్స్ హోల్డింగ్ పీరియడ్ బట్టి, అంతకన్నా ముందా ఆ తర్వాత అమ్మారా అన్న దాన్ని బట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది డిసైడ్ చేస్తారు. మీకు మరి స్పెసిఫిక్గా కొన్ని అసెట్స్ హోల్డింగ్ పీరియడ్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మీకు 12 months హోల్డింగ్ పీరియడ్లో కవర్ అయితే,
ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మీకు 24 మంత్స్ హోల్డింగ్ పీరియడ్లో కవర్ అవుతాయి. సో అలాంటివి స్పెసిఫిక్గా మళ్ళీ మీకు మెన్షన్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని ఇక్కడ మెన్షన్ చేయలేదు. మ్యూచువల్ ఫండ్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ రిలేటెడ్ వీడియోస్ నేను చేసినవన్నీ కూడా డిస్క్రిప్షన్లోని కార్డ్స్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చెక్ చేయండి. మీకు క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ గురించి మంచి ఐడియా వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియోని ఇస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.